వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. పోలాల అమావాస్య అంటే ఏమిటి? సోమవారం పోలాల అమావాస్య మకా నక్షత్రంతో కలిసి రావటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈరోజు ఎటువంటి విధి విధానాలు అవలంబించాల్సి ఉంటుంది, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తువేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, పోలాల అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి? తప్పకుండా అన్న, పోలాల అమావాస్య అంటే పోలాల అమ్మవారు అని చెప్పేసి అమ్మవారి వ్రతం అని పూజ చేస్తుంటారు. పూర్వం అయితే ఇది పోలాలు అంటే ఎద్దులకి పూజ చేయాలి, మనకి నాగలి దున్ని మొత్తం మనకి అన్ని సేవ చేసేందుకు వాళ్ళకి ఒక రోజు అంటూ కేటాయించి పూజ చేసి వాళ్ళకి ఆ రోజు అంటే కంప్లీట్గా వాళ్ళతో ఏ పని చేయించాడు, ఎద్దులన్నీ దేవత ఆరాధన చేసేవాళ్ళు అనమాట, వాళ్ళందరినీ కూర్చోబెట్టి. సో ఆ విధంగా చేసే పూజ కాస్త అది అలా 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 ఎలా మారిందో తెలియదు కానీ పోలాల అమ్మవారి కింద మారింది. సో పోలారమ్మ అంటే ఏంటి అంటే సంతానం లేని వాళ్ళకి ఈ అమ్మవారిని దండం పెట్టుకుంటే సంతానం కలుగుతుందని, సంతానానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చాలామందికి బాలారిష్ట దోషాలని ఉంటాయి చిన్నప్పుడు. అలాంటి దోషాలు ఏమైనా ఉంటే ఆవిడకి పూజ చేయడం వల్ల ఆ అరిష్టాలు తొలుగుతాయని చెప్పేసి ఒక నమ్మకం అందరికీ మన ఆచరణ ఉంది. అయితే ఇక్కడ పోలాల అమావాస్య అనేది ఏంటంటే రెండు రకాలుగా చేస్తారు. కొంతమంది ఏమో శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య చేస్తారు తెలంగాణ వాళ్ళు. అటుపక్క ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే భాద్రపద మాసంలో వచ్చిన అమావాస్యని పోలాల అమావాస్యగా చేస్తారు. అక్కడ వినాయక చవితి తర్వాత వచ్చిన అమావాస్యని వాళ్ళు పోలాలమ్మగా పూజ చేస్తారు. ఇక్కడ తెలంగాణ దగ్గర ఏంటంటే శ్రావణ మాసం తర్వాత వచ్చే వరలక్ష్మి తర్వాత వచ్చిన అమావాస్యని వీళ్ళు పోలాల అమావాస్యగా పూజ చేస్తారు. సో ఈ పోలాల అమావాస్య పూజ వ్రత కథ అంతా కూడా మనకి ఈ పుస్తకాల్లో ఉంటుంది. స్త్రీల వ్రత కథ పుస్తకాల్లో ఈ బాగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఆ రోజు 9 రకాల కూరగాయలతో పులుసు వండుతుంది అనమాట ఆవిడకి. సో దానికి పెద్ద ప్రొసెసర్ ఆ కథ అంతా వివరణ ఉంటుంది. ఎలాంటి కథ అంటే అసలు 7 కోడళ్ళు సేమ్ మనకి అన్ని కథల్లో ఉన్నట్టు శుక్రవారాలు ఉండే కథలు ఉన్నట్టుగా ఈ మాసంలో కూడా వీళ్ళకి కథ ఉంటుంది. 7 కోడళ్ళు, ఒక 7వ కోడలికి సంతానం నిలబడక ప్రతి సంవత్సరం సంతానం చనిపోతూ ఉంటుంది పుట్టగానే. సో తీసుకెళ్ళి మట్టిలో పాతి పెట్టేసి ఏడుస్తూ వస్తూ ఉంటుంది. అందరికీ బాగుంది, నాకు జరగట్లేదు అని చెప్పేసి అంటే ప్రతి సంవత్సరము ఒక తోటికోడలు పోలాల అమావాస్య పూజ చేసుకుంటుంటే ఈమె బిడ్డ మరణిస్తుంటుంది. అది చెప్పకుండా దాచిపెట్టి ఆ అమావాస్య మళ్ళీ అది అవ్వకపోతే అందరికీ అరిష్టం అని చెప్పేసి అందరూ అంటారని చెప్పి కామ్గా దాచిపెట్టి ఆ పూజ కథ అంతా అయిపోయిన తర్వాత ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత కామ్గా ఎవరు చెప్పకుండా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పాతిపెట్టి వచ్చి ఏడుస్తూ వస్తుంటుంది. సో ఇది ఒక పెద్ద కథ అనమాట. ఈ కథ వివరణ అంతా కూడా మనకు పుస్తకాలు ఉంటుంది వివరంగా. సో ఆవిడ దండం పెట్టుకుని పోలేరమ్మ ఏం తప్పు చేస్తావంటే ఒకసారి నువ్వు పొద్దున్నే లేవగానే అమ్మవారు దండం పెట్టుకోకుండా ఆ మజ్జిగ చుక్కల నోట్లో వేసుకున్నావు, పులుసుందరగా చూద్దాం అనేసి అని చెప్పి కవ్వం చేసి వేసుకున్నాం అని మానస లక్ష్మరాల్లో కథ ఉంటుంది. ఇలాగే అలాంటి కథ ఈ పోలేరమ్మ వారి కథ కూడా. ఒకసారి తల నూనెకు అంటే ఆ పోలేరమ్మ వారి రోజున తలకి నూనె రాసుకోకూడదని, తలంటూ పోసుకోవాలి, ముందు రోజే పోసుకోవాలి, ఆ రోజు తల దువ్వవద్దని, ముందు రోజు తల పోసుకొని తల ఆరిపట్టుకొని తల ముడి వేసేసుకోవాలి. సో ఈ తోడికోడలు తెలియక ఒకసారి తల రుద్దుకోవడము, ఒకసారి తలకి నూనె పెట్టుకోవడము, ఒకసారి చేయడం వల్ల ఆవిడ ఆగ్రహించడం జరుగుతుందని చెప్పి ఇది ఒక కథ ఉంది. ఆడపిల్లలకి సంతానం కలగాలంటే గారెలు దండ వేయాలని కంద మొక్కకి చేస్తారు ఈ పూజ. కంద మొక్కకి కంద పిలక అనమాట. సో కంద దుంప ఉంటుంది, దానిపైన చింత పిలక వచ్చి ఉండాలి అనమాట. అలాంటిది తెచ్చుకొని చేస్తారు. కంద మొక్క తీసుకొచ్చి పెట్టి పూజ చేస్తారు. ఆవిడే పోలేరమ్మ అంట. సో ఆవిడకి పూజ చేస్తారు. ఆ కంద పిలకకి పూర్ణం బూరెలు దండ ఒకటి 9 బూరెలతో దండగుచ్చి వేస్తారు. అలాగే 9 గారెలు దండగుచ్చి అమ్మవారికి వేస్తారు. సో అమ్మాయిలు అబ్బాయిలు కావాలని చెప్పేసి సంతానం కావాలి, సంతానం కోసం చేసే పూజ ఇది కంప్లీట్గా. సో పొద్దున్నంతా ఉపవాసం ఉండి చక్కగా అమ్మవారికి పశువుల్లోని పూజించే పూజ దగ్గర నుంచి అది పోలేల అమావాస్యగా వచ్చేసింది. అది సంతానం కావాలనుకునే వారు చేసే పూజ కింద మారింది. సో అది ఎలా మారింది అనేది నాకు తెలియదమ్మా. అది ఎందుకంటే శాస్త్రాల్లో అయితే మనకి పోలాలు అంటే ఏంటంటే ఎద్దులు పూజింపజేస్తానని పుస్తకం గ్రంథంలో రాసింది. అమావాస్య రోజు ప్రతి పశువులకి పూజ చేయాలని రాసింది గ్రంథంలో. సో అంటే నెలంతా కష్టపడే పశువులు అన్నిటికంటే ఎద్దులు అలాగే మనకి ఆవులు అందరికీ కలిపి పూజ చేస్తాం ఆ రోజు. ఆంబోతులు అందరికీ పూజ చేస్తాను ఉంది కదా. అది పోలేరమ్మ కథ కింద మారింది. ఆ కథ అందరూ చేస్తున్నారు, అందరూ ఫాలో అవుతుంది. వాళ్ళకి పోలేరమ్మ అంటే అసలు ఆవిడ పేరు తలుచుకునే వాళ్ళు ఉన్నారు, ఆవిడ పేరు తలుచుకుంటే చాలామంది సంతానం కలిగిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా శ్రద్ధగా చేసేవాళ్ళు ఉన్నారు ఆ పూజ గురించి. అది అమావాస్య రోజు ఈ భాద్రపద మాసంలో చేస్తారు, తర్వాత శ్రావణ మాసంలో చేస్తారు కొంతమంది. ఈ 2 మాసాల్లో చేసేది
ఈ పోలేల అమావాస్య. మరి ఇప్పుడు సోమవారం తోటి కలిసి వచ్చినటువంటి ఈ ఇప్పుడు మీరు అడిగిన అమావాస్యకి క్వశ్చన్ ఏమైనా అంటే ప్రాధాన్యత ఉందా? అమావాస్య సోమవారం పూట వస్తే అది విశేషం. ఎందుకంటే అమావాస్య రోజు సోమవారం పూట కలిగితే అది ఎంత విశేషం అంటే చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళ జాతకంలో ఎవరికైతే చంద్రబలం తక్కువ ఉందో, చంద్రుడు సరిగ్గా లేకపోతే, ఇప్పుడు మనము అంత బాగున్నా మన మనసు అందంగా లేదనుకోండి, అంటే మనసు మనకి అందంగా అంటే మనసు చక్కగా మనకు లేదనుకోండి, మనం అందంగా అనిపిస్తుంది. ఏంటో నాకేం అనిపించట్లేదు, నాకేమి తినాలనిపించట్లేదు అని చెప్పేసి చంద్రుడు దేనికి బాగా మనస్కరించదు. సో మనసుకు సంబంధించిన మెయిన్ కనుక ఈ చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళు అమావాస్య రోజున పరమేశ్వరుని ఎక్కువ పూజిస్తే ఆ చంద్రబలం పెరుగుతుందని చెప్పి పూర్వం మనకి సోమవారం పూట అమావాస్య వస్తే చాలా విశేషంగా పూజ చేస్తారు. తర్వాత కొన్ని సాంప్రదాయాల్లో సోమవారం అమావాస్య మకా నక్షత్రంతో వస్తే, మకా నక్షత్రం పితృదేవతల నక్షత్రం. సో పితృదేవతల నక్షత్రం అంటే పితృశాపాలు ఎవరికైతే జాతకంలో ఉంటాయో, సో జాతకంలో పితృశాపాలు ఉంటే ఆ పితృదోషాలు పోవడానికి సో ఈ రోజు అమావాస్య రోజు ఏం చేస్తారంటే గోసేవ చేస్తారు, అన్నదానం చేస్తారు, తర్వాత గోవు దానం చేస్తారు. సో అలాంటి శాపాల నుంచి బయటపడతారు అన్నమాట. అలాంటి శాపాలు ఏమైనా ఉంటే ఆ శాపాల నుంచి బయటపడే అవకాశం ఈ రోజు వస్తుందట. సో జనరల్గా ఏంటంటే సోమవారం అమావాస్య అనేది రేర్గా వస్తుంది, అలాగే సోమవారం అమావాస్య మకా నక్షత్రం అనేది రేర్ కాంబినేషన్ అనమాట. సో ఇలా రావడం వల్ల ఏంటంటే విశేషం అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏంటంటే చాలామంది శ్రాద్ధ కర్మలు చేస్తారు. పెద్దవాళ్ళకి ఇంట్లో తాతయ్యలు నాయనమ్మలు చనిపోతే వాళ్ళ కోసం కర్మ చేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి నచ్చినవి ఆ రోజు పంచుతారు. వాళ్ళకి కొంతమందికి అన్నదానం అంటే ఇష్టం, సో వాళ్ళ పేరు చెప్పి అన్నదానం చేయడం. కొంతమంది వస్త్రదానం ఇష్టం, వాళ్ళ పేరు చెప్పి వస్త్రదానం చేయడం. సో కొంతమందికి చక్కగా అందరితో సరదాగా అందరి బంధువుల్ని పిలిచి అందరినీ ఒకసారి చూసుకోవాలి, కళ్ళ ముందు చూసుకోవాలనుకుంటారు. సో అలా అందరినీ ఒక అకేషన్గా పిలిచి అందరికీ భోజనాలు పడ్డం. అంటే వాళ్ళ పెద్దవాళ్ళకి ఏదైతే ఇష్టమో వాళ్ళు చేసుకోలేకపోయారో అది వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ జరుగుతాయి. సో పితృశాపాలు లేకుండా ఉండడం అంటే ఏంటంటే, పితృశాపం ఉంటే ఏమవుతుంది ఫస్ట్ చెప్తా. పితృశాపం ఉంటే ఆస్తి నిలబడదు. చాలామంది చూడండి బాగా సంపాదిస్తారు కానీ సొంత ఇల్లు అంటూ ఉండదు, వాళ్ళకి సొంతంగా చెప్పుకోవడానికి ఒక స్థలం ఉండదు. సంపాదించిన అంటే బ్రహ్మాండంగా సంపాదిస్తుంటారు కానీ ఏంటంటే మేము ఏ స్థలం కొన్నా అది ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఆ స్థలంలో ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, స్థలాలు అలాగా ఏదో లిటిగేషన్లో స్థలాలు ఇబ్బంది పడుతుంది అని చెప్తారు. కొంతమంది అసలు ఏ డబ్బు నిలబడదు, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటుంది. సో ఇలా ఉన్న వాళ్ళందరికీ ఉన్న పితృశాపాలు అన్నమాటవి. ఆర్థికంగా నిలబడట్లేదు, స్టేబిలిటీ రావట్లేదు అంటే అది పితృశాపాలు ఉన్నాయని అర్థం. సో అలా ఎవరికైనా ఉంటే వాళ్ళ పేరుని చెప్పి వాళ్ళు నచ్చినవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్యలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, ఎవరైనా సరే అమ్మ నాన్నలు కావచ్చు, వాళ్ళకి ఏది నచ్చుతుందో ఆ రోజు వాళ్ళు ఆ పని మీద చేయడం, వాళ్ళు తలుచుకుంటూ ఉండడం, వాళ్ళ పేరు చేయడం వల్ల. లేదు మాకు అవన్నీ లేవు అందరూ ఉన్నారు బాగానే ఉన్నారు అంటే గోశాలలో శుభ్రంగా గోవుని శుభ్రం చేసి గోవుకి స్నానం చేయించి గోమాత పూజ చేస్తే మొత్తం ముక్కోడి గోదేవతలకి పూజ చేసినట్టు ఫలితం వస్తుంది. సో అందుకని గోసేవ చేయడం లేదా గోవుకి స్నానం చేయించడం. మాకు అలా కుదరదు ఏంటంటే గోవుకి దానాకి అమౌంట్ ఇవ్వడం, ఏదో ఒక పని ఆ రోజు మొత్తం వాళ్ళు తలుచుకొని చేయడం వల్ల వీళ్ళకి ఒకటి చంద్రబలం జాతకంలో ఏ దోషం ఉన్నా తగ్గుతుంది, చంద్రబలం పెరుగుతుంది. తర్వాత పితృశాపాలు ఏమైనా ఉంటే అవి పోతాయి. సోమవారం అమావాస్య వచ్చినా కూడా కొంచెం తగులు మిగులు కూడా ఉంది, మంగళవారానికి కూడా అమావాస్య ఉంది అని అంటున్నారు. మరి ఆ మంగళవారం రోజు కూడా ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఏదైనా సరే మనకి సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి లెక్క వేసుకుంటాం, కానీ అది అన్ని తిథులకి వర్తిస్తాయి కానీ అమావాస్యకి పౌర్ణమికి వర్తించదు. అమావాస్యకైనా పౌర్ణమికైనా రాత్రి ఇంపార్టెంట్. సో రాత్రికి ఆ తిథి ఉంటేనే అది ఆ తిథి ఆ రోజు లెక్క వస్తుంది. సోమవారం ఉంది, సో మంగళవారం అన్నప్పటికీ పొద్దున్న వెళ్ళిపోతుంది. సో పొద్దున్న వెళ్ళిపోయిన రాత్రికి అమావాస్య ఉంది కనుక మంగళవారం అనేది అమావాస్య కింద లెక్క రాదు. సూర్యోదయానికి అమావాస్య ఉంది కనుక చాలామంది మంగళవారం అమావాస్య పనిచేస్తుంది అంటారు, చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పితృ కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ మన చంద్రబలం పెంచుకోవాలంటే కానీ ఇది వీటన్నిటికీ కానీ సోమవారం శ్రేష్టం. అలాగే పోలేల అమావాస్య వ్రతం చేసుకునే వాళ్ళు కూడా అమావాస్య రోజు చేస్తారు. అంటే అమావాస్య రాత్రికి ఉండాలి వాళ్ళకి, వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉపవాసం ఉండాలి, రాత్రికి భోజనం చేయాలి. వాళ్ళు భోజనం చేసే టైంకి అమావాస్య ఉండాలి. అమ్మ పోలాల అమావాస్య అంటే ఏంటి, ఆ రోజు ఎటువంటి నియమాల్ని పాటించాలి, పూజా విధి విధానాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.